మనలను స్వస్థపరచు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని వాక్కుల ద్వారా స్వస్థత. దీని ధ్యానార్థమై మనము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పిదముగాక. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, దేవుని బిడలుగా ఉన్న మనకు పరమ వైద్యుడిగా ఉన్న మన యేసయ్య ఇచ్చే మందు ఏమిటో తెలియనా? అదే జీవగ్రంథమందలి ఆయన వాక్యమై ఉన్నది. మనము జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతలు 4వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనము వరకు గమనించినట్లయితే, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అది జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని చదువుచున్నాము. ఆరోగ్యము అను పదమునకు సంపూర్ణ స్వస్థత కలిగి ఉండడమై ఉన్నది. ఈ సంపూర్ణ స్వస్థతనే మనము దేవుని వాక్యమును విని అభ్యసించుట ద్వారా అనుభవింపగలము. కాబట్టి మన బలహీనతలలో ఆయన వాక్యము వినినప్పుడు ఒక ఆదరణ, నెమ్మది కలుగును. మాథ్యూ హెన్రీ అనే ఒక పాస్టరు మరియు క్రైస్తవ ప్రసంగికుడైన ఆయన మన శరీరములోని అన్ని వ్యాధుల యొక్క నివారణ దేవుని వాక్యమే అయి ఉన్నదని చెప్పియుండిరి. అవును ప్రియులారా, దేవుని వాక్యమును చదువుట మరియు దానిని ధ్యానించుట మన శరీరమునకును మరియు మన హృదయమునకును ఎంతో ఆరోగ్యకరమైన విషయమై ఉన్నది. ఎందుకనగా మనలను సృష్టించిన సృష్టికర్తను ఆ పరిశుద్ధ గ్రంథము చదువుట ద్వారా ప్రతి దినమందు ఆయనను సంధించుటకు సాధ్యపడును అని మనము మరవకూడదు. ఇంకా చెప్పవలెననినా, మనకు అనారోగ్యము సంభవించినప్పుడు డాక్టరు గారిచే సిఫార్సు చేయబడిన మందులు అయినప్పటికీ మనము ఎన్ని ప్రశ్నలు అడిగేదమో కదా. ఇది ఎప్పుడు వేయాలి, ఎన్ని వేయాలి, ఎక్కువ వేస్తే ఏమైనా శరీరంలో నష్టము కలుగుతుందా, ఇలా అనేకమైన ప్రశ్నలు కురిపించదము. కాని మనము ఆత్మీయముగా గ్రహించినట్లయితే దేవుని వాక్యమును ఎంత అధ్యయనము చేస్తే అంత ఆరోగ్యమును, నెమ్మదిని కలుగునే తప్ప దాని వలన ముప్పు మన జీవితములకు ఉండదు. ఆ తరువాతదిగా మనము ఈ లోకానుసారముగా చూసినట్లయితే వైద్యులు ఇచ్చిన మందులు తీసుకొని వచ్చి జాగ్రత్తగా అలమారలో పెట్టినచో మనకు ఉపశమనము కలుగునే కలుగదు సరికదా, ఇంకా దుస్థితి అధికమగును. దేవుని యొక్క వాక్యము కూడా అంతే. కొంతమందిని చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథమును జాగ్రత్తగా తీసుకొని వచ్చి అలమారలో పెట్టి తిరిగి ఆ తదుపరి ఆదివారము మాత్రమే తెరిచెదరు. ఇది నేను ఒకరిని వేలెత్తి చూపవలనని కాదు, కాని ఒకప్పుడు నేనును ఆ విధముగానే చేసిన దాననే. అయితే దేవుడు ఎప్పుడు వాక్యము ద్వారా సంధించుట మొదలు పెట్టిరో అనంతరము నా జీవితమే మారిపోయినది. ఆ సంధించుట ఎప్పుడు జరుగును? ఎప్పుడైతే మనము అలమారులో పెట్టిన ఆ పరిశుద్ధ గ్రంథమును తీసి చదివేదమో అంతటా ఆ దేవాది దేవుడు మనకై సమస్తమును చేయుదురు. నీవు పరిశుద్ధ గ్రంథమును నామకార్థముగా చదువుట మాత్రము కాదు, కాని దానిని జాగ్రత్తగా ధ్యానించవలెను. మనము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనమును చూచినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చదువుచున్నాము. ఆ విధముగా మనము పరిశుద్ధ గ్రంథమును ధ్యానించినప్పుడు మాత్రమే మన శరీరములలో ఒక విడుదలను అనుభవించగలము. ఈ లోకానుసారమైన వైద్యులపై, వారి మాటలపై పెట్టుచున్న శ్రద్ధ వేకువ జాముననే ఆయన పాద సన్నిధిలో మోకరించి ఆయన వాక్యమును ధ్యానించినట్లయితే నిశ్చయముగా నీకు ఒక విడుదలను అనుభవించగలవని జ్ఞాపకముంచుకొనుము. మీరు అనుకొనవచ్చును, నీవు బాగానే చెప్పుచున్నావమ్మా, దేవుడే కదా ఈ లోక వైద్యులను సృష్టించినది, అటువంటప్పుడు మందులు తీసుకొనినచో తప్పేమిటి అని. ప్రియమైన వారలారా, ఈ లోక జ్ఞానము ద్వారా సృష్టించబడిన వైద్యులు నిరీక్షణ లేని వారి కోసము, అనగా సత్యమును స్వతంత్రించుకొనలేక లేదా ప్రభువుని నమ్మని వారుగా ఉండి
ఉండి నమ్మినను ఆయన యందు స్థిరమైన విశ్వాసము లేని వారిగా ఉన్నవారి కొరకై ఉన్నది. వారికి అందును బట్టి తప్పుగా తోచదు. అయితే నిజమైన దేవుని బిడ్డలకు దైవిక స్వస్థత అనున్నది ఒక రొట్టె ముక్క వంటిది. దీనికై మనము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుండి గమనించినట్లయితే, ఒక కానాను స్త్రీ ఆమె తన కుమార్తె దెయ్యము పట్టి ఉండుటను బట్టి ఆయనను తన కుమార్తె విడుదల నిమిత్తమై బహుగా బ్రతిమిలాడెను. అంతట యేసు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా సహాయము చేయమని అడిగెను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పి హక్కుతో స్వస్థతను తీసుకొనెను. అదే దైవిక స్వస్థత అయినది. ప్రియులారా, నాకు ఒక సహోదరుడు తెలియను. ఈ లోకానుసారముగా అతను ఒక మంచి వైద్యుడిగా కనపడుచుండెను. అయినప్పటికీ ఒక నెలాఖరు మాసము యొక్క కూటములో ఆ సహోదరుడు ప్రభువు కృపను బట్టి నేను మందులు వాడకుండా ఉండుటకు దేవుడే కృప ఇచ్చి సహాయము చేసిరి అని సాక్ష్యము చెప్పి ఉండెను. ఎంతటి ధన్యత అయ్యున్నది. ప్రియమైన దేవుని జనమా, పరిశుద్ధ గ్రంథములో మనము యోబు జీవితమును గమనించినట్లయితే అతడు ధనవంతుడే కదా. ఆ కాలములో అనేక మంది వైద్యులు ఉండి ఉండవచ్చును గదా. మరి అతని పుండ్లను కుక్కలు నాకు విధముగా ఎందుకు సంభవించినది? అదే దైవిక స్వస్థత మీద ఆధారపడుటనయ్యున్నది. నా దేవుడు ఇచ్చెను, ఆయనే తీసుకొనెను. నేను మరణించి నా కన్నులారా నేనే ఆయనను చూచెదను అని ఒక నిరీక్షణ. పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసు ఒకరిని మాటలతో స్వస్థపరిచెను, గ్రుడ్డివారిని తాకి స్వస్థపరిచెను, ఇంకొక గ్రుడ్డివారిని ఆయన ఉమ్మితో స్వస్థపరిచెను. ఆయన నామ మహిమార్థమై అనేక రీతులుగా స్వస్థత కలుగును. నేడు నీ శరీరములో సంపూర్ణ స్వస్థత విడుదల రావాలనంటే మూల వాక్యములో చెప్పబడిన రీతిగా ఆయన వాక్కుని శ్రద్ధగా విని అన్న రీతిగా మొదట ఆయన వాక్యము ద్వారా బయలుపరిచిన కార్యములకు ప్రాముఖ్యతనిచ్చి దానిని గైకొనవలెను. అంతటా మన జీవితములో మనలను మనము తగ్గించుకునే దానిని బట్టి, మన విశ్వాస పరిమాణమును బట్టియే మనకు కావలసిన స్వస్థత లభించునని జ్ఞాపకముంచుకొనుము. అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనమును గమనించినట్లయితే, కాక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని చదువుచున్నాము. ఆయన మాటను ఏ విధముగా వినగలము? ఆయనతో నీవు సంభాషించినప్పుడు. అది కేవలము పరిశుద్ధ గ్రంథము చదువుట ద్వారా మాత్రమే జరుగును. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు ఒకవేళ ఈ లోక వైద్యులందరి చేత చేయి విడిచిపెట్టబడి నిరీక్షణ లేని స్థితిలో నిస్సహాయముగా కనపడుచున్నావా? అయినచో ఆయన వాక్కులను విని ఆయన వాక్యమును ధ్యానించుటకు ప్రయాసపడము. అది మన ప్రియుడైన ప్రభువు మనకు రాసిన ప్రేమలేఖ ఉన్నది. నీ నా శరీర బలహీనతలను చూచి ఒకవేళ అందరూ విడిచిపెట్టవచ్చును గాని ఆ కల్వారి శిలువలో మన కొరకు ప్రాణము పెట్టి రక్తము చిందించిన ప్రభువు విడిచిపెట్టబోడని గుర్తిరుగుము. నీవు ఎంత అధికముగా ఆయన పాద సన్నిధిలో గోజాడి ఆయన వాక్యమును ధ్యానించెదవో అంత అధికముగా ప్రభువు నీతో ఆ వాక్యము ద్వారానే మాట్లాడి నిన్ను ఆదరించి నీ శరీరములో ఒక స్వస్థతను ఇచ్చి నీకు విడుదల ఇచ్చుటకు శక్తిమంతుడైన ప్రభువై ఉన్నాడని మరువకుము. ప్రభువు నేడు స్వస్థత లేని వారందరి మీదను ఆయన గాయపడిన హస్తము చాపి ముట్టి స్వస్థపరచుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. స్వస్థతయు నజరేయుడేసు వైద్యమే లేని నా
శాపము మరియు ప్రతి పాపము వలన తీరని వ్యాధి నాలో కలిగెను ప్రభువా. శాపము మరియు ప్రతి పాపము వలన తీరని వ్యాధి నాలో కలిగెను ప్రభువా. నా శాప పాపములు సిలువలో తొలగించి అద్భుత స్వస్థతను నాకిచ్చితివి. నా శాప పాపములు సిలువలో తొలగించి అద్భుత స్వస్థతను నాకిచ్చితివి. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. ఎండిన శల్యము నా కృషించిన దేహము, ఏ సహాయము లేని కాంతములో. ఎండిన శల్యము నా కృషించిన దేహము, ఏ సహాయము లేని కాంతములో. జాలి గల యేసు నా యొద్దకు రమ్ము, జీవము గల మాటతో బ్రతికించుము. జాలి గల యేసు నా యొద్దకు రమ్ము, జీవము గల మాటతో బ్రతికించుము. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. పక్షవాయువు, మానసిక రోగములు, పలు వ్యాధులు నన్ను పీడించెనుగా. పక్షవాయువు, మానసిక రోగములు, పలు వ్యాధులు నన్ను పీడించెనుగా. కుష్ఠరోగిని ముట్టిన నీ చేతిని చాపి, కనికరించి నన్ను ముట్టుము యేసు. కుష్ఠరోగిని ముట్టిన నీ చేతిని చాపి, కనికరించి నన్ను ముట్టుము యేసు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా.
శరణమే. నా అవిధేయత తిరస్కారము వలన నా దేహమును వ్యాధి ఏలెను ప్రభువా. నా అవిధేయత తిరస్కారము వలన నా దేహమును వ్యాధి ఏలెను ప్రభువా. నా శిక్షను నీవు భరించితివి సిలువలో, నన్ను క్షమించి స్వస్థతనిమ్ము. నా శిక్షను నీవు భరించితివి సిలువలో, నన్ను క్షమించి స్వస్థతనిమ్ము. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. గాయములు వాగ్దానములతో ఆరోగ్యము స్వస్థత మరలా నిమ్ము. నీ గాయములు వాగ్దానములతో ఆరోగ్యము స్వస్థత మరలా నిమ్ము. నా వైద్యుడా యేసు నిన్నే ప్రేమించెదా, కృతజ్ఞతతో నిత్యం స్తుతించెదను. నా వైద్యుడా యేసు నిన్నే ప్రేమించెదా, కృతజ్ఞతతో నిత్యం స్తుతించెదను. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి,